గొప్ప దేవ, మరొక నూతన దినం మీరు ఆశీర్వదించి ప్రతిష్ఠించిన ప్రభువా, మరి ఈ యొక్క శుభదినమున తండ్రి మరి ఇంత మట్టుకు మీరు స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు ప్రభువా. మరి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ నామమును ఘనపరిచాం, మిమ్మల్ని మహిమపరిచాం, మీ నామమును హెచ్చించే కృపనిచ్చారు దేవా, మీ కృతజ్ఞతలు ప్రభువా. మరి మీ మాట మీద మేము ఆశ పెట్టుకొని ఉన్నాం యేసు నామంలో. మీరు మాట్లాడే దేవుడు, సమయోచితంగా మాట్లాడే దేవుడవు నీవు తండ్రి. మరి ప్రభువా, ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎవరి స్థితిగతులు ఎలా ఉన్నాయో తండ్రి ఎరిగిన దేవుడవు. ప్రతి బిడ్డతో మాట్లాడుమని అడుగుచున్నాం యేసు నామంలో తండ్రి. మీరు పలికితే మాకు మేలు తండ్రి. మరి మీ మేలైన వాక్కుల చేత మమ్మల్ని బలపరచుమని, ఆదరించుమని, సరిదిద్దుమని, నీ మహిమార్థమై వాడుకొని మీ చిత్తమును నెరవేర్చుకోమని మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. చెప్పండి గట్టిగా, చెప్పండి దేని మహిమపరచామా. ప్రైజ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన 6 నెలల తర్వాత ఈ 7వ నెలలో అడుగుపెట్టుతున్న సందర్భంలో ప్రియులారా, ఈ జూలై నెలలో మొట్టమొదటి ఆదివారం దేవుడు మనతో మాట్లాడిన మాటను మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అంశము దేవుడు నిబంధనను జ్ఞాపకం చేసుకొను దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ప్రైజ్ ప్రైజ్, హల్లెలూయా. రైట్. ఎందుకు నేను మళ్ళీ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, గడిచిన 7-8 రోజుల వర్షమును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనతో సమయోచితముగా మాట్లాడాడు. ఆమెన్. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా, పరిస్థితులు ఎలా మారినా, నేను నిబంధనను జ్ఞాపకం చేసుకొను దేవుడనని నిబంధనను బట్టే ప్రార్థన చేసాం యేసునామంలో. మరి ఆ విధంగానే దేవుడు మన ప్రార్థన ఆలకించి నిబంధనను జ్ఞాపకం చేసుకొని నమ్మదగిన దేవుడు, వర్షము నాపి స్థితిగతులను మార్చిన దేవుడు. హల్లెలూయా. సో సంఘానికి ఏం చెప్పదలుచుకున్నాను, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను ఎవరు కూడా పెడచెవిన పెట్టకూడదు. దేవుడు ఎప్పుడు సమయోచితంగానే మాట్లాడతాడు. ఈ రోజుకి ఏం కావాలి, వచ్చే వారం ఏం జరుగుతుంది, వచ్చే నెల ఏం జరుగుతుందో సూటిగా తెలిసిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమెన్. గనుక మనము నిర్లక్ష్యం చేయొద్దు ప్రియులారా. ఆయన అలా మాట్లాడడం లేదో 7-8 రోజుల వర్షం. ప్రైజ్ ప్రైజ్. ఓకే, let us go with this. Let us go with this. Praise praise. ఎంతమంది ఆరాధనలో ఆనందించారు దేవుని యందు? ఏమని ఆనందించాం? ఇమ్మానుయేలు దేవా. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై యున్నవాడు. ప్రియులారా, ఈ ఆలోచనను ఎప్పుడూ మనస్సులో ఉంటూనే ఉండాలి. ప్రతి నిమిషం, ప్రతి క్షణం నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్న దేవుడు అని. హల్లెలూయా. రైట్. మరి ఆలస్యం చేయకుండా స్టిక్ టు వన్ మైక్. సో లెట్ us మూవ్ ఫార్వర్డ్. ఈరోజు అంశం ప్రియులారా, అపాయింటెడ్ టైం. అపాయింటెడ్ టైం, నిర్ణయ కాలము. అందరు చెప్పండి. అందరిని అడిగాను నేను, అందరు చెప్పండి. ఎస్, అపాయింటెడ్ టైం అనండి మళ్ళొకసారి. వండర్ఫుల్. ప్రైజ్. ఎస్. సో నిర్ణయ కాలము. ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్.
ప్రైజ్ హల్లెలూయా. రైట్, ఏంటండి అంశము? గట్టిగా యా. చూడండి పిల్లలు, అన్నీ కూడా సమకూడి కరెక్ట్గా ఉండాలండి. ఉంటేనే మనం ముందటికి వెళ్ళగలుగుతాం. టిఆర్ నగర్లో ఎంత ఫాస్ట్గా, ఎంత అద్భుతంగా ముందటి సాగానో, మరి అంతే ఫాస్ట్గా ఇక్కడ కూడా దేవుడు అన్ని సమకూర్చును గాక. ఆమేన్. రైట్, మొట్టమొదటి మాట అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తున్నట్లు దేవుడు తన కోసము ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు. ఏంటండి? దేవుడు తన కోసము ముందుగా మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? ఈ నిర్ణయం జగత్కు పునాది వేయబడక మునుపు. ఎందుకు నేను ఈ మాటను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, లేదా ఎందుకు దేవుడు మళ్ళీ ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రతి ఒక్కరము కూడా ఈ ఆలోచనలో ఉండాలి. నేను ఈరోజు నిర్ణయించబడిన వాడను కాను, భూమికి పునాది వేయబడక మునుపు తన కోసము నన్ను దేవుడు నిర్ణయించుకున్నాడు. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా చేసుకున్నాడు. ఆమేన్. ప్లీజ్, ఐ వాంట్ సమ్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ద మైక్స్. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫస్ట్ రాగానే మైక్ పట్టుకున్నప్పుడు వచ్చిన సౌండ్ కావాలి నాకు. రైట్, హల్లెలూయా, ప్రైజ్. ఓకే, సో అంశం ఏంటండి? ఓకే, సో నాతో పాటు చెప్పండి. దేవుడు నన్ను తన కోసము భూమికి పునాది వేయక మునుపు తన కోసము నిర్ణయించుకున్నాడు. నేను భూమికి పునాది వేయబడక మునుపు నిర్ణయించబడిన వాడను. ఆమేన్. ఎంతమందికి సంతోషం ఉందండి? సో ఇంకొక మాటలు చెప్పాలి అంటే, మనము ముందుగా నిర్ణయించబడిన వారము. ఇంగ్లీష్లో అయితే ప్రీ డెస్టిన్డ్ అంటే మన భవిష్యత్తుని దేవుడు ముందుగానే సిద్ధపరిచి నిర్ణయించి పెట్టాడు యేసు నామంలో. అండ్ అవన్నీ కూడా నిర్ణీత కాలంలో జరుగుతున్నవి ప్రియులారా. ఇంక్రీజ్ ద బాస్, డిక్రీజ్ ద ప్రైజ్. ఎస్, ఐసింగ్ రాకుండా చూసుకోండి ప్లీజ్. రైట్, హల్లెలూయా. ఇంకొకసారి, మరొకసారి ఆది కాండంకి వెళ్దాం ప్రియులారా. కాలం గురించి మాట్లాడుతున్నాం కనుక ఒకసారి ఆది కాండంకి వెళ్దాం. ఒకటో అధ్యాయం 14 వచనం. ఆది కాండం మొట్టమొదటి అధ్యాయం 14 వచనం ప్రియులారా. ఎస్, somebody read for me. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అనియు. చాలు. చూడండి పిల్లలు, దేవుడు రాత్రిని పగలును వేరు చేయడానికి ఆకాశ విశాలంలో ఏముండాలన్నాడు? జ్యోతులు ఉండాలన్నాడు. ఉదయం నిలడానికి ఏ జ్యోతి? సూర్యుడు. రాత్రి చంద్రుడు. ఈ సింగ్ సౌండ్ రాకుండా చూసుకోండి అంతే నాకు. రైట్, సూర్యుడు చంద్రుడిని దేవుడు చేశాడు. ఇవి వేటి కొరకట ప్రియులారా? సూచనలకు, కాలములకు, దిన సంవత్సరములకు. అంటే గమనించండి, ఈ భూమి కింద లేదా సూర్యుని కింద భూమి మీద ఉన్న మనం, సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రములలో లేదా నక్షత్రములన్నీ కూడా దేని కొరకంటే మొట్టమొదటిగా సూచన. చెప్పండి.
అందరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని జ్ఞానులకు ఎలా తెలిసింది? తూర్పు దిక్కున చుక్కు పొడిసినప్పుడు అది చూసి, ఆ నక్షత్రంను చూసి రాజు జన్మించాడు అని తెలుసుకున్నారు సూచనకు. నెక్స్ట్ కాలములు, అందరు చెప్పండి. 2 దినములు లేదా 3 దినములు, 4 సంవత్సరములు. సో ఈ భూమి మీదకి రాగానే ఈ సూర్యుడు చంద్రుడి కింద ఒక సూర్యుడు ఉదయించడం, మధ్యాహ్నం అస్తమించడం, రాత్రి అవ్వడం ఒక రోజు. సో రోజులు సంవత్సరములన్నీ కూడా ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. ఆమెన్. గట్టిగా. ఇవన్నీ ఎవరు నిర్ణయించారు మన కొరకు? దేవుడే నిర్ణయించి పెట్టాడు. మనల్ని సరి అయిన సమయంలో ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆమెన్. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనము సెలవిస్తున్నట్లుగా చూడండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం. ప్లీజ్. కాలములను సమయములను తండ్రి హల్లెలూయా. సో కాలములు సమయములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని, తండ్రి అయిన దేవుని స్వాధీనంలో ఉన్నాయి ప్రియులారా. సో ఒక మాట, ఫస్ట్ మాట ఏంటంటే, దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో సెలవిచ్చినట్లు మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు ముందుగా తన కోసం మనల్ని నిర్ణయించుకున్నాడు. సో మనం నిర్ణయించబడిన వారం, ముందుగానే నిర్ణయించబడిన వారం యేసు నామంలో. నిర్ణయించిన దేవుడు కరెక్ట్ టైంలో, సరి అయిన సమయంలో ఈ భూమికి తీసుకొచ్చాడు నేను. అందుకొరకు మనం డేట్ ఆఫ్ బర్త్ అన్నప్పుడు ఏ రోజు, ఏ నెల, ఏ సంవత్సరం మాట్లాడుతున్నామో మనం ఏం చెప్తున్నాము? తన కోసం నిర్ణయించుకున్న దేవుడు మనల్ని సరి అయిన సమయంలో భూమి మీదకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. సరి అయిన కుటుంబంలోనికి, సరి అయిన స్థలం మీదకి, సరి అయిన ప్రదేశంలో నేను జన్మింపజేశాడు. ఆమెన్. సో ఎప్పుడు కూడా మన జీవితంలో మన మిస్టేక్ కాదు, ఎప్పుడు కూడా మనం రిగ్రెట్ కావద్దు, ఎందుకు ఇలా అని. హల్లెలూయా. సో ఇప్పుడు నిర్ణయించుకున్న దేవుడు. సో కాలాలు సమయాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయి. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రియులారా, నా జీవితంలో ఎందుకు ఆలస్యం అవుతుంది, లేదా నా జీవితంలో ఎందుకు నేను ఇదే స్థితిలో ఉన్నాను, చాలా ప్రశ్నలు ప్రియులారా. యోబు గ్రంథంలో ఈ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. జ్ఞానము లేని మాటలు ఆలోచనలను చెడుపుతాయట ప్రియులారా. ఏ మాటలు? జ్ఞానము లేని మాటలు ఆలోచనలను చెడుపుతాయి ప్రియులారా. అదే జ్ఞానమున్న మాటలు ఆలోచనలు కడతాయి, ఆలోచనలను బాగు చేస్తాయి. సో ఒక్క చెడు మాట లేదా ఒక్క అజ్ఞానమైన మాట ఒక వ్యక్తి ఆలోచనలు చెడిపేస్తాయి ప్రియులారా. ఉదాహరణకి ఒక వ్యక్తికి జ్వరం వచ్చిందండి, మామూలు జ్వరమే, పడుకొని ఉన్నాడు. చూడ్డానికి ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి చూసి ఇలానే నాకు తెలిసిన వ్యక్తి కూడా 2 రోజులు జ్వరం వచ్చి పుట్టుకొని పోయాడు అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేశాడు? ఆ వ్యక్తికి భయం పుట్టించాడు, తన ఆలోచనలు ఏం చేశాడు? అప్పటి వరకు అనుకున్నాడు మామూలు జ్వరమే కదా, 1 రోజు 2 రోజులు తగ్గిపోతుందని చెప్పి మంచి ధైర్యంతో ఉన్నాడు. బెడ్ మీద ఉన్నా కానీ మంచిగా తింటూనే కొంచెం ధైర్యంగా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నాడు. బట్ ఈ వ్యక్తి వచ్చి ఏం చేసింది? తన ఆలోచనని చెడిపేసింది ప్రియులారా, భయం పుట్టించింది. నేను భయం గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన 2 సంవత్సరాల్లో చాలామంది కరోనా అని చెప్పి ఏం భయపడ్డారో మనకు తెలుసు ప్రియులారా. సో అజ్ఞానమైన మాటలు ఆలోచనలను చెడుపుతాయి. సో మనం కూడా దేవుని జ్ఞానానుసారం ఏంటో తెలుసుకోక మన ఆలోచనలు చెడుపుకుంటున్నామేమో. ఆలోచన చెడితే మనం తీసుకునే ప్రతి నిర్ణయం చెడిపోతుంది. కుటుంబంలో శాంతి సమాధానం చెడిపోతుంది. మన యొక్క భావోద్వేగాలు చెడిపోతాయి. సో ఆలోచనలను కాపాడుకోవడం చాలా అవసరం. ఆమెన్. సో ఆలోచనకర్త అయిన దేవుడు ఈరోజు మాట్లాడుతుండగా తన జ్ఞానం అందిపుచ్చుకుందుము గాక. సో దేవుడు నిర్ణీత కాలం గురించి మాట్లాడుతున్నాడు, అపాయింటెడ్ టైం గురించి మాట్లాడుతున్నాడు. కాలాలు సమయాలు తన ఆధీనంలో ఉన్నాయి. సమయము చాలా విషయాలకు అందాన్ని ఇస్తుంది ప్రియులారా. ఉదాహరణకి
ఏమని చెప్పాను? సమయము, ఎస్, అనేక వాటికి అందాన్ని ఇచ్చే సమయమేనండి. ఉదాహరణకి ఒక జామ పండు ఉందనుకోండి, జామ చెట్టు, అది మొగ్గ సమయం ఉంటుంది, ఇంకా పిందె సమయం ఉంటుంది, దాని తర్వాత కాయ, దాని తర్వాత పండు. వీటన్నిటిని నిర్ణయించేది ఏంటి? కాలం. ఆ నిర్ణయించబడిన కాలం కన్నా ముందే నువ్వు మొగ్గను తెంపేసావనుకోండి, ఏముండదు, ఫలం ఉండదు. నిర్ణయించబడిన సమయం కన్నా ముందే నువ్వు ఆ పిందె టైంలోనే తీసేసావనుకోండి, ఎలా ఉంటుంది? ఒగరు, చేదు వస్తుంది ప్రియులారా. అదే ఇంకో కొంచెం సమయం దాటిన తర్వాత తీశారనుకోండి, ఎలా ఉంటుంది? కొంచెం తీపి, కొంచెం ఒగరు ఉంటుంది. ఇంకా అదే సమయం కొంచెం సమయం వెయిట్ చేసామనుకోండి, ఎలా ఉంటుంది? తీయటి పండు ఉంటుంది ప్రియులారా. అంటే అన్ని అంటే ప్రతిదానికి ఒక అందము ఎప్పుడు? కాలం సంపూర్ణమైనప్పుడు. అందరూ చెప్పండి. దాని గురించి నిరీక్షణ, ఓపిక కలిగి ఉన్నవారే ఆ యొక్క అందమైన, ఆ తీయని యొక్క దాన్ని అనుభవిస్తారు యేసునామంలో. సో దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతూ అంటున్న మాట, కాలాలు, సమయాలు నా అధీనంలో ఉన్నాయి గనుక మీరు ఏం చేయండి, నేను అన్నీ నిర్ణయించి పెట్టాను. మీ యొక్క దినములన్నీ నా గ్రంథములో లిఖించి పెట్టుకున్నాను. ఏ టైంలో నా కూతురు జీవితంలో ఏం జరగాలి, ఏ టైంలో నా కొడుకు జీవితంలో ఏం జరగాలి, అన్ని ప్రతిదీ నేను నిర్ణయించి పెట్టుకున్నాను. గనుక మీరు చేయాల్సిందంతా నా చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనండి. హల్లెలూయా. తెలుసుకొని మీరు దాని గురించి వెయిట్ చేస్తే మీరు చాలా ఆనందిస్తారు, మీ జీవితం చాలా అందంగా ఉంటుంది. ఆమెన్. లేదు, దానికన్నా ముందే మీరు నిర్ణయం తీసేసుకున్నారనుకోండి, ఆలోచన చెడుపుకుంటారు, అంతా అస్తవ్యస్తం చేసేస్తారు, మెస్సప్ అంటారు ఇంగ్లీష్లో అయితే. సో మనం అన్ని చెడుపుకోకుండా ఉండాలంటే దేవుడు తగు మాటలు ఈరోజు మనతో మాట్లాడును గాక. ఉదాహరణలు చూద్దామా? సమయోచితంగా లేదా నిర్ణీత కాలంలో ఎలా జరుగుతాయో, దేవుడు ఎలా ఆర్కెస్ట్రాగా అంటే అన్నీ ఏ విధంగా అమరుస్తాడు చూద్దామంటే పిల్లరా. హల్లెలూయా. సో మొట్టమొదటిగా యోసేపు జీవితాన్ని చూద్దాం పిల్లరా. ఎంతమంది తెలుసండి యోసేపు? పాత నిబంధనలో కలలు గన్న యోసేపు, రైట్. ఏం కలగన్నాడండి? తన జీవితంలో తన సహోదరుల కన్నా గొప్పవాడు అవుతాడని చెప్పి దేవుడు ఒక కళనిచ్చాడు ప్రియులారా. ఆ కళ కన్నా యోసేపు ఆ కళను ఎవరికి చెప్పాడు? వారి యొక్క తండ్రికి, అదేవిధంగా వాళ్ళ అన్నలతో పంచుకున్నాడండి. పంచుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారు? రే, నువ్వు నాకన్నా గొప్పవాడవుతావా అని చెప్పేసి అతన్ని అమ్మేశారండి. ఐగుప్తులో కొనిపోబడ్డాడు. ఐగుప్తులో పనివాడిగా, బానిసగా బ్రతికాడు ప్రియులారా. మన జీవితంలో కూడా కొన్ని సీజన్స్ ఉంటాయి, కాలాలని చెప్పండి. సో మన జీవితంలో కూడా జీవిత కాలంలో కొన్ని కాలాల్లో కష్టకాలాలు అనుభవించుదాం కావచ్చు పిల్లరా, కొన్ని కాలాలు శ్రమలు ఉంటాయి కావచ్చు, కొన్ని కాలాలు పనివాడిగా ఉంటామేమో, కొన్ని కాలాలు యజమానియుడిగా ఉంటామేమో సార్. బట్ ప్రతి కాలాన్ని మనము ఏ విధంగా జరుగుతుందో దేవుని చిత్తం ఏంటో పరిష్కరించి తెలుసుకోవాలి. హల్లెలూయా. సో నువ్వు నీ జీవితం గురించి చింతిస్తున్నా, నీ భవిష్యత్తు గురించి చింతిస్తున్నా, నీ పిల్లల గురించి చింతిస్తున్నా, నీ వ్యాపారం గురించి చింతిస్తున్నా, నువ్వు దేని గురించి చింతిస్తున్నా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఈ జ్ఞాన మాటలు నువ్వు తెలిస్తే ఇంకా నువ్వు ఆలోచన చెడుపుక యేసునామంలో, నిరీక్షణ కలిగి ఉంటావు యేసునామంలో. గట్టిగా ఇంకొకసారి. సో యోసేపు పోతిఫర్ ఇంటికి వచ్చాడు. పోతిఫర్ ఇంట్లో పనివాడిగా ఉన్నాడు, బానిసగా. దేవుడు ఇమ్మానుయేలు దేవుడు అతనికి తోడై ఆయన చేయనవన్నీ వర్ధిల్లినవని దేవుని వాక్యం సెలవిస్తుంది. పోతిఫర్ ఏం చేశాడు? దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడని పోతిఫర్ గమనించి ఆయన చేతికి అప్పగించిన ప్రతి పని వర్ధిల్లుతుందని తెలుసుకున్న పోతిఫర్ తన ఇంటి బీర్వాకీస్, ఫైనాన్స్, అగ్రికల్చర్ అన్నిటిపైన యజమానుడిగా చేసేసాడండి. పోతిఫర్ అన్నాడు, ఆహార విషయంలో నేను ఒకటి చూసుకుంటాను, నాకేం కావాలో, మిగతావన్నీ నువ్వే చూసుకో అన్నాడు. అంత నమ్మకంగా అప్పగించేశాడు. అప్పుడు యోసేపు వర్ధిల్లుతున్నాడు, పోతిఫర్ ఇల్లంతా వర్ధిల్లుతుంది. కానీ జరిగిన విషయం ఏంటండి? పోతిఫర్ భార్య యోసేపును చెరుపుటకు ఆయన మీద ఇష్టపడి అది చేస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న యోసేపు ఆ చెడు కార్యం చేయక చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? నా యజమానుడు నమ్మకమైన దాసుడిగా నాకు అప్పగించాడు, నువ్వు నా యజమానుని భార్యవి, ఆయన సొత్తు, నేను ఈ చెడు పని చేయలేను అని చెప్పి
ఏం చేశాడండి? అక్కడ నుండి పారిపోయాడు. అండ్ రాగానే తెలుసు కదండి ముసలమ్మ కన్నీళ్ళు. యోసేపు, నువ్వు అప్పగించిన యోసేపు ఏం చేశాడో తెలుసా? నన్ను చెరపడానికి ప్రయత్నించాడు, రేప్ చేయడానికి ప్రయత్నించాడని చెప్పి అబద్ధం చెప్పి పోతిఫర్కి కోపం తెప్పించి యోసేపుని పట్టి ఎక్కడేశారు? చెరసాలలో వేశారు. కొన్నిసార్లు చెయ్యని తప్పులకు కూడాము, చెయ్యని నేరాలకు కూడాము కొన్నిసార్లు మనము నిందలు అనుభవించాల్సిన అవసరం ఉంటుంది ప్రియులారా. అంతా నా మేలుకి అని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక కొంతమంది జ్ఞానం లేని వారు ఎట్లా మాట్లాడతారు తెలుసా? నిప్పు లేకుండానే పొగత్తదా? కొంతమంది జస్ట్ అలా ఒకరి మీద నింద పడితే చాలు పిల్లరా, నిందని TV9 లాగా ఇంకా మిగతా వార్తా ఛానల్ లాగా విస్తరించేస్తారు పిల్లరా. ఫలానాడా నేను చెప్పాను, పోతిఫర్ ఇంటి మీద అధిపతిగా ఇచ్చి ఇంటి బీరువాకి ఇచ్చి వాడు ఇలా అంటే ఏ రోజు ఆ ఇంటికి ఎసరు పెడతాడని ఇలా మాట్లాడేస్తారు పిల్లలు అజ్ఞానముగా. కానీ యోసేపు దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు దేవునికి, యోసేపుకు మాత్రమే తెలుసు. హల్లెలూయా, గట్టిగా ఇంకొకసారి. సో ఇలా మాట్లాడేవారు చాలామంది ఉంటారు, ఆలోచనలు చెరుపుతారండి. యోసేపు దగ్గరకు వచ్చి చూసిన వారు ఎవరు లేరు, కానీ బయట మాట్లాడే మాటలు బోలెడు ఉంటాయి పిల్లరా. చెయ్యని వాటికి కూడా నిందపడాల్సి వస్తుంది. సో యోసేపు వెళ్ళి చెరసాల్లో ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, దేవా నన్ను గొప్పోడిగా చేస్తానన్నావు, లాస్ట్కి తీసుకొచ్చి చెరసాల్లో ఉన్నానయ్యా, రోజు రోజుకి నేను గొప్పని అయిపోతున్నా అనుకుంటూ బట్ తీసుకొచ్చేసి నన్ను చెరసాల్లో పెట్టేస్తాను. నా చేతికి అప్పగించిన పనులన్నీ వరదీలుతున్నాయి. పోతిఫర్ కాస్త నన్ను గొప్పడు చేసేసాడు, అందరిపైన సూపర్వైజర్ మేనేజర్ ఉన్నాను నేను. అది కాస్త లాస్ట్కి వచ్చారు నా మీద రేప్ కేసు పడిపోయి నేను ఎక్కడున్నాను? చెరసాల్లో ఉన్నానంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, చెరసాల్లో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు యేసు నామంలో. నువ్వు దీన స్థితిలో ఉన్నా, దయనీయ స్థితిలో ఉన్నా, పడిపోయిన స్థితిలో ఉన్నా, నీ పైన నిందబడిన స్థితిలో ఉన్నా, నీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా, గట్టిగా. అప్పుడు యోసేపు చెరసాల్లో ఉన్నాడు ప్రియులారా. చెరసాల అధిపతి హృదయంలో దేవుడు యోసేపు పట్ల దయ పుట్టించాడు. అక్కడ కూడా మేలే జరుగుతుంది. అంతలోపట రాజు, ఫారో రాజు దగ్గర ఎవరైతే ద్రాక్షరసపు గిన్నెను అందిస్తాడో వాడు, రాజుకు భోజనం వడ్డిస్తాడో వాడు, ఇద్దరు కలిసి తప్పులు చేస్తే ఇద్దరిని తీసుకెళ్లి చెరసాల్లో ఇస్తారు. ఎక్కడికి వచ్చారు? వీళ్ళిద్దరు కూడా యోసేపు దగ్గరకు వచ్చేసారు. ఒకడు తప్పు చేయని వాడు, ఒకడు తప్పు చేసిన వాడు. బట్ ఇద్దరు తప్పు చేశారని చెప్పి రాజు చెరసాల్లో వేస్తాడు. ఇద్దరికి కళలు వస్తాయండి. ఆ కళల భావం ఏంటో ఇద్దరికి అర్థం కాదు. అప్పుడు యోసేపు, ఇద్దరు వారి కళలు యోసేపుతో పంచుకుంటే యోసేపు అంటాడు, దేవుడు ఆ కళల భావం చెప్తాడని చెప్పి యోసేపు రాజు దగ్గర ఈ ద్రాక్షరసంను అందించేవానికి కళ చెప్తాడు, కళ భావం చెప్తాడు. చెప్పి అంటాడు, సరే నువ్వు తప్పు చేయలేదు, నువ్వు తొందరలోనే విడుదలవుతావు. వెళ్ళిన తర్వాత రాజు గురించి నా గురించి రాజుతో చెప్పి నన్ను ఏం చేయి, చెరసాల నుంచి వెళ్ళి విడిపించు. నేను నీ కళ భావం చెప్పాను, నువ్వు తప్పు చేయలేదని ఇదిగో నీ కళ భావమే చెప్తుంది. వీడు అన్నం వడ్డించేవాడు తప్పు చేశాడు ప్రియులారా, వానికి కళ పడుతుంది, వానికి కళ భావం చెప్పి నువ్వు తప్పు చేసావని చెప్తాడు. వీని తీసుకెళ్ళి ఉరేస్తారు, వీడు విడుదలవుతాడు. హల్లెలూయా. అప్పుడు యోసేపు ఎదురు చూస్తుంటాడు, నేను వానికి కళ చెప్పాను, వాడు ఏమయ్యాడు? విడుదలయ్యాడు. వీడెళ్ళి రాజు దగ్గర నా గురించి చెప్తాడని చెప్పి 1 రోజు 2 రోజులు 3 రోజులు, ఎప్పుడెప్పుడు వార్త వస్తుందా, యోసేపు రాజు దగ్గర నీ గురించి నేను చెప్పాను, రాజు నేను విడిపించమని చెప్పాడు అని చెప్పి విడుదల సమయం విడుదల సమీపించేను అని యోసేపు ఎంతసేపు ఎదురు చూశాడు. 1 రోజు 2 రోజులు కాదు ప్రియులారా. ఒకసారి చూద్దామా? ఆదికాండం 40వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. చెప్పండి, నిర్ణీత కాలం అని, నిర్ణయ కాలం అని చెప్పండి అందరూ, అపాయింటెడ్ టైం అని చెప్పండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని దగ్గరున్నప్పుడు అందరు గుర్తు చేసుకుంటారు, దూరం మీద కొన్నిసార్లు మర్చిపోతారు ప్రియులారా. వీడు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపుతో బాగానే ఉన్నాడు, కళ అర్థం చెప్పించుకున్నాడు, చక్కగా విడుదలైపోయాడు. మళ్ళీ పోయి పనులు పడి తను యోసేపు గురించి పోయాడు ప్రియులారా. అసలు జ్ఞాపకమే తెచ్చుకోలేదు, మర్చిపోయేటట్టు ప్రియులారా యోసేపు గురించి. ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయం, నెక్స్ట్ వచనం 41వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఎన్నేళ్ళండి
ఎన్నేళ్ళండి? కొన్నిసార్లు మన జీవితంలో 2 ఏళ్ళు బాగా చాలా ఎక్కువ కాలం అనిపిస్తుంది ప్రియులారా. యోసేపు చెయ్యని నేరానికి చెరసాల్లో ఉన్నాడు. దాని తర్వాత మంచి చేసినప్పటికీ కూడా ఎన్ని రోజులు వెయిట్ చేశాడు? 2 సంవత్సరాలండి, ఇంచుమించు 700 రోజులు ప్రియులారా. ఈరోజు విడుదలవుతానా, ఆ రోజు విడుదలవుతానా, ఈరోజు విడుదలవుతానా, ఆ రోజు విడుదలవుతానా. ఆ పైనున్న అధిపతి ఎప్పుడు రాజు చెప్తాడో, రాజు ఎప్పుడు నేను నేరం చేయలేదని నన్ను ఎప్పుడు విడిపిస్తాడో అని చెప్పి యోసేపు వెయిట్ చేస్తున్నాడు ప్రియులారా. కానీ నేను చెప్పాను కదండి, నిర్ణయ కాలము, దేవుడు ప్రతిదానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. మనుషులు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు ప్రియులారా. ఇప్పుడు రాజు అయిన ఫారోకి కలబడిందండి. కల అర్థం చెప్పేవాడు ఎవడు లేడు. ఇప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఆ అధిపతికి సడన్గా నేను ఎలా మర్చిపోయాను, రాజా నీ చెరసాలలో ఒక వ్యక్తి ఉన్నాడు, మేము తప్పు చేశామని మీరు మమ్మల్ని చెరసాలలో వేసినప్పుడు మాకు కలలు వస్తే మా కలల భావం చెప్పిన యోసేపు అనే ఒక వ్యక్తి ఎక్కడున్నాడు? నీ చెరసాలలో ఉన్నాడు, ఆయన్ని బయటికి తీసుకురండి, అతనైతే నీ యొక్క కళకు అర్థం చెప్పగలుగుతాడని చెప్పి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొని యోసేపుని బయటికి తీసుకొచ్చారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఇప్పుడు చెప్పండి, ఆయన గురించి ఎంతమంది ఎన్ని అనుకుంటారో, యోసేపు గురించి ఎన్ని నిందలేసి ఉంటారో, యోసేపుని గురించి చెరసాల్లో బాగైంది అతనికి అనుకొని ఎంతమంది సంతోషపడి ఉంటారు. కానీ దేవుడు 2 సంవత్సరాల తర్వాత ఫారూకు కలిస్తే ఆ కళ భావం చెప్పడానికి యోసేపు బయటకు వచ్చాడు, కళ భావం చెప్పాడు. చెప్పిన వెంటనే ఏమయ్యాడు? ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు యేసు నామంలో. గట్టిగా ఇంకొకసారి. సో నిన్ను తలగా ఉంచుతానన్న దేవుడు ఆ తలగా ఉంచే సమయం వచ్చే వరకు, నిర్ణయ కాలం వచ్చే వరకు కూడా నువ్వు ఎదిరి చూడాల్సిన అవసరం ఉంటుందండి. నేను ఎంతమంది ఏమనుకున్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, కొన్నిసార్లు తోకగా ఉన్నా, అక్కడ నమ్మకంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. దేవుడు నిర్ణయ కాలం అనేది ఒకటి పెట్టాడు. ఏమండి, కళ ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి? కళ ఇచ్చిన దేవుడు ఎన్ని సంవత్సరాల తర్వాత కళను నెరవేర్చాడు ఆలోచించండి. నేను అందరికన్నా గొప్పవాడిగా చేస్తానన్న దేవుడు ఆ గొప్పవాడు అయ్యే వరకు కూడా, అందుకొరకు హబక్కూకు 3వ అధ్యాయం సెలవిస్తుంది, ప్రతి దర్శనము నిర్ణయ కాలంలో జరుగుతుంది. ఆమేన్. ప్రతి కళ నిర్ణయ కాలం అనేది ఒకటి దేవుడు పెట్టాడు ప్రియులారా. ఆ కాలం వచ్చే వరకు ఎదురు చూడాలి. నీ జీవితంలో దేవుడిని కలిచాడేమో, నువ్వు గొప్ప సేవకురాలు అవుతావు, గొప్ప ప్రవక్త అవుతావు, గొప్ప దైవజనురాలు అవుతావు, గొప్ప దైవజనుడు అవుతావు, దేవుడు నిన్ను అనేక దేశాలకు మాదిరిగా వాడుకోబోతున్నాడు అని ఎవరైనా ప్రవక్తలు ప్రవచిస్తే ఆ ప్రవచనాన్ని పట్టుకొని నిర్ణయ కాలం గురించి నువ్వు ఎదగాలి యేసు నామంలో. ఎదిగి వెయిట్ చేయాలి ప్రియులారా. సో యోసేపు, ఇప్పుడు చెప్పండి, యోసేపు గురించి తప్పుడు కూతురు కూసిన వారు ఏమై ఉంటారు? అందుకొరకు నేను ఏం చెప్తానంటే, ఎవరైనా ఎవరి జీవితంలోనైనా ఒక కాలం గుండా వెళుతున్నప్పుడు వారిని నిందించడం, వారి గురించి మాట్లాడడం చేయకూడదండి. సంగమా, ఒక దైవ సేవకుడికి చెప్తున్న మాట నేను. వాళ్ళు ఒక కాలంలో పడిపోయిన కాలంలో ఉన్నారేమో, వాళ్ళ మీద నేరం మోపబడిన కాలంలో ఉన్నారేమో, దాన్ని పట్టుకొని అందరు నేరం మోపుతున్నారని నువ్వు కూడా టక నోరు వచ్చేసిందని మాట్లాడేద్దండి. ఉదాహరణకి ఇప్పుడు మన ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? ఇక్కడ వర్షాకాలంలో ఉన్నాం. ఇదే కాలం ఇజ్రాయెల్లో ఇప్పుడు ఎండాకాలం అండి. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతావు నువ్వు? మనం ఈ కాలం గుంటూ వాటి మాట్లాడతాం మనం. బట్ వాళ్ళు ఏ కాలంలో ఉన్నారు? ఎండాకాలంలో ఉన్నారు. ఇప్పుడు మనం రోజులో ఉన్నాం. అమెరికాలో ఇప్పుడు వాళ్ళందరూ నిద్రపోతున్నారు రాత్రి. వాళ్ళకి ఎరా నా ఫోన్ ఎత్తట్లేదని తిట్టామనుకో, వాడు ఏమంటాడు? నీకు దినమైనంత మాత్రాన నాకు దినమని నువ్వెట్లా అనుకుంటావు? నాకు రాత్రి ఇక్కడ. సో వాళ్ళు ఏ కాలంలో ఉన్నారో ఆ కాలంను బట్టి మనం మాట్లాడాలే కానీ. హల్లెలూయా. సో కాలాలు మారుతుంటాయి ప్రియులారా. సో యోసేపు చెరసాల్లో పడ్డాడని చెప్పి మనము ఈజీగా వాడు రేప్ కేసులో ఇరుక్కున్నాడని మాట్లాడాం అనుకోండి, వాడు నెక్స్ట్ రోజు ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు ప్రియులారా, దేవుడి యొక్క చిత్తాన్ని బట్టి. ఆమేన్. హల్లెలూయా. సో మనం ఏం చేయాలండి ప్రియులారా? పడిపోయిన స్థితిలో ఉన్నా, లేచిన స్థితిలో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా కానీ దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని, దేవుని యొక్క 9 ఫలములు, ఆత్మఫలములు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, దీర్ఘశాంతము, దయాలుత్వం, మంచితనము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కలిగి మనం మాట్లాడాలి ప్రియులారా. టక బూతులు మాట్లాడేసేవారు ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఎవరిని పడితే వారిని. కాదు ప్రియులారా, దేవుడు ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం పెట్టాడు. ఆ నిర్ణయ కాలంలో ప్రతి ఒక్కరు లేస్తారు యేసునామంలో. ఆ నిర్ణయ కాలంలో ప్రతి ఒక్కరు వర్ధిల్లుతారు యేసునామంలో. ఆ నిర్ణయ కాలంలో ప్రతి ఒక్కరిని దేవుడు తలగా ఉంచుతాడు యేసునామంలో. ఉదాహరణకు నువ్వు అప్పుల్లో ఉన్నావు, దేవుని వాక్యం పట్టుకొని నేను అప్పిచ్చేవాడిగా ఉందును గాక అని ప్రతిరోజు ప్రవచిస్తున్నావు, ప్రతిరోజు ఆశిస్తున్నావు.
సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది, 3 సంవత్సరం అవుతుంది. అబ్రహాం ఆశీర్వాదాలు నాయి అనుకుంటున్నావు నువ్వు. మెల్లిమెల్లిగా దేవుడు స్థితులు మారుస్తున్నాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందడికి సాగాలి. దేవుడి వాగ్దానం నిరర్ధకం కాదేసు నామంలో. అది నిర్ణీత కాలంలో ఆ వాగ్దానము జరుగుతుంది ప్రియులారా. దీనికి ఉదాహరణ ఆదికాండం 18వ అధ్యాయం. చెప్పండి, నిర్ణయ కాలం అని. మళ్ళొకసారి చెప్పండి. తన కోసం నన్ను నిర్ణయించుకున్న దేవుడు, చెప్పండి, నిర్ణీత కాలంలో సమస్తము సమకూడి నా మేలు కొరకు జరిగించును గాక. ఆమేన్. ఎస్, ఎక్కడున్నాం? ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం చూస్తున్నాం పిల్లలు. ఒకసారి ఇటు చూడండి, చదువుకు మీరు చూడండి, ఒకసారి నా వైపు చూడండి ప్లీజ్, నా వైపు చూడండి. అబ్రహాంతో షారోతో దేవుడు అన్నమాట, అబ్రహామా నీ సంతానం ఇస్కరేణు వల్ల దీవించబడుతుంది అన్నాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు జరిగిపోయింది ప్రియులారా. 24 సంవత్సరాలు జరిగిపోయిందండి. 24వ సంవత్సరానికి అంటే ఇంచుమించు అబ్రహాము 99వ సంవత్సరానికి, హల్లెలూయా, చిద్రించుకుంటుంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. దేవుడా ఉంటే ఎన్ని సంవత్సరాలు నా జీవితం ఫలించడానికి అంటుంటారు ప్రియులారా. హల్లెలూయా. అలా మాట్లాడాలంటే అబ్రహాం ఎన్ని మాటలు మాట్లాడి ఉండాలి? 25 వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అండి? 25 సంవత్సరాలు. తన వయసు ఎంతప్పుడు? 99వ సంవత్సరంలో ఒక రోజు మధ్యాహ్నం పూట ఇంటి బయట కూర్చున్నాడు, ఇంట్లో టెంట్లో నుండి కూర్చున్నట్టు చూస్తున్నాడు. 3 వ్యక్తులు దారుగుండా వస్తున్నారు పిల్లరా. అబ్రహాం గారు లేచి పరిగెట్టెళ్ళి వాళ్ళకి సాష్టంగపడి అన్నారు, అయ్యా నన్ను దాటిపోవద్దు, వచ్చి మా ఇంట్లో ఆతిథ్యం తీసుకొని వెళ్ళండి ప్లీజ్. మీరు 3 ఎండపూటను వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు నాకు తెలియదు, కానీ మా ఇంట్లోకి వచ్చి ఆహారం భుజించి వెళ్ళండి అని చెప్పి వారి పని వాళ్ళని పిలిచి, కొవ్విన పోటెళ్ళు కోయండి రా, జున్నుగడ్డలు తీసుకురండి, అమ్మా పిండి పిసికి రొట్టెలు చేయి, ఇదిగో అతిథులు వచ్చారని చెప్పి 3 కూర్చుని చెట్టు కింద కూర్చుని వండిన వంటలన్నీ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాడు పిల్లారా. వాళ్ళు తింటున్నారు. తిన్న తర్వాత అన్న మాట ఏంటో తెలుసా అండి? చదువు ఇప్పుడు 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది. ఇలాంటి మాటలు విన్నప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? నా జీవితంలో జరగదంటే జరుగుతుంది యేసు నామంలో. యెహోవాకు మన తండ్రి అయిన దేవునికి అసాధ్యమైనది ఏదన్నా? ఇప్పుడు ఆ మాట ఇంటే వీళ్ళకైతే కోపం రావాలి. మాట ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 24 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఒక 2-3 వచ్చామంటారు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఒక మాట మాట్లాడినప్పుడు చూడండి పిల్లరా. ఆత్మలో ఉంటేనేమో ఆమెనంటారు, శరీరంలో ఉంటేనేమో కోపం వస్తుంది. ఊకోవయా, మాట ఇచ్చి ఒకరు సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాగ్దానం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాను? 24 సంవత్సరాలు, 99 వయసు వచ్చేసింది నాకు అని అంటారు శరీరంలో ఉంటే. ఆత్మలో ఉంటే మాత్రం అలా ఉండదు పిల్లరా. సో యెహోవాకు అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా? మీదటికి ఈ కాలమున. చూడండి, ఆ మాటను మనం దాటివేసి వెళ్ళాం చాలా సందర్భాల్లో. ప్రతిసారి ఈ విషయాన్ని గుర్తుంచుకున్నప్పుడు ఏమన్నాం? వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా, ఈ కాలం కల్లా నీకు కుమారుడు జన్మిస్తాడని మాత్రం అనుకున్నాం. బట్ అది ఏం కాలం అట? సో దేవుడు అబ్రహాము శారాలకు కుమారుణ్ణిచ్చే కాలాన్ని దేవుడు ఆల్రెడీ, గట్టి చెప్పండి, నిర్ణయించి పెట్టుకున్నాడు ప్రియులారా. నువ్వు ఫాస్ట్గా పరిగెట్టినా, కింద పడినా, మీద పడినా ఆ కాలము రాకుండా మానదు. కాలం వచ్చే వరకు నువ్వేం చేసినా జరగదు. చెప్పండి, జరగదని చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఇక మనల్ని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేస్తారండి. ఆల్రెడీ అబ్రహాం శారాలు చేశారు. 24 సంవత్సరాలు ఏం చేశారు? ఏమండి, పిల్లలు పుట్టే వయసు నాకైతే కనబడట్లేదు, ఆల్రెడీ గర్భం దాల్చే వయసు దాటిపోయింది. హగ్గారు ఉంది కదండి మరి పని మనిషి అని చెప్పి ప్లాన్ కూడా చేశారు. ఆల్రెడీ చేసి ఫ్లాప్ అయ్యారు. దేవుడు అన్నాడు, ఇది నా ప్లానే కాదన్నాడు ప్రియులారా. అన్న తర్వాత 25వ సంవత్సరం వాగ్దానం చేసిన 25వ సంవత్సరానికి దేవుని వాక్యం సెలవిస్తుంది, అది నిర్ణయ కాలం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ 3 వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు తిన్న తర్వాత చెప్పిన మాట, యెహోవాకు అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా? గుర్తు చేసుకో, వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా నీ కుమారుడు జన్మనిస్తాడు. అది దేవుడి నిర్ణయ కాలం. యేసు నామం. హల్లెలూయా. సో వాగ్దానాలు పట్టుకున్న వారు వాగ్దానములను నిరీక్షణతో, ఓపికతో వాటిని స్వతంత్రించుకోవాలి. మన పితరులను పోలి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను అప్పిచ్చేవాడిగా ఉంటాను. నేను స్వస్థపరచబడి ఉన్నావు.
నేను అనేకులకు వెలుగ్గా ఉన్నావు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని మర్చిపోకుండా ముందరికి వెళ్ళాలి ప్రియులారా. హల్లెలూయా. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ముందర రాబోతుంది. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సో అబ్రహాం గారి జీవితంలో దేవుడు ఆల్రెడీ ఒక కాలాన్ని నిర్ణయించి పెట్టాడు. చేయాల్సినంత ఓపిక ఉండి దేవుని యందు ముందరికి వెళ్ళడం యేసు నామంలో. యోసేపు కూడా నిర్ణీత కాలం పెట్టాడు. యోసేపు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కానీ ఆ నిర్ణీత కాలంలో ఆయన తలగా ఉన్నాడు యేసు నామంలో. అబ్రహాం జీవితంలో కూడా నిర్ణీత కాలం పెట్టాడండి. ఒకసారి చూడండి, నా వైపు చూడండి పిల్లరా. ఎప్పుడైనా చెట్ల దగ్గరికి వెళ్ళి వాటి పువ్వులు వాటి అందాన్ని చూడండి, చెప్పండి వాటితో, నేను ఇంత అందంగా అలంకరించిన దేవుడు ఎక్కడో లేడు, నాలో ఉన్నాడు. నేను చేసిన దేవుడే ఇంత అందంగా అలంకరిస్తే చేసిన వాడే నాలో ఉంటే నా జీవితం ఇంకెంత అందంగా ఉంటుంది. హల్లెలూయా అని చెప్పి ఆ చెట్టు దగ్గర నవ్వేసి బయటకు రండి. హల్లెలూయా. ఎందుకంటే నీ దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములు అయినవి పిల్లారా. ఆయన ఏమండి, ఎంతమంది ఇక్కడ పాటలు రాశారండి? పాటలు రాసిన అనుభవం ఒక్కరికి ఇద్దరికి. కథలు రాసిన అనుభవం ఏదన్నా? సరే, వాక్యం రాసిన అనుభవం వరకు ఉంది. సరే చూడండి, ఒక పాస్టర్ నేను చెప్తాను, ఒక వాక్యం ప్రిపేర్ అవుతున్నాను నేను. దీని తర్వాత ఏం రాయాలి, ఈ మాట తర్వాత ఏ మాట పెడితే బాగుంటుంది, లేదా ఈ పాట రాస్తుంది, ఈ పాట తర్వాత ఏ పల్లవి అయితే బాగుంటుంది, దీనిలో ఈ మాట పెడితే బాగుంటుంది, ఆ మాట పెడితే అని రోజులు నెలలు గడిచిన రోజులు ఉంటాయి పిల్లారా రచయితలకు. అలాంటిది దేవుడు నా కుమారుడికి ఈ రోజు ఈ నెల ఎలా ఉండాలి నా కుమారుడికి కుమార్తెకు అని తన గ్రంథంలో లిఖించుకున్నప్పుడు ఒక్కొక్క అక్షరం రాస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా దేవుడు రాసుంటాడో. ఎందుకంటే ఆయన ఏందండి, చూడండి ఒకసారి నావి చూడండి. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా అండి? నీ జీవితం చాలా అందంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే ఆయన మహిమను నీకు ఇచ్చాడు యేసు నామంలో. ఆయన మహిమలో నీకు స్థానం ఉందండి. డాడీ నువ్వు ఏ మహిమనైతే నాకు ఇచ్చావు అదే మహిమను నేను వీరికి ఇచ్చితేనే అన్నాడు. సో నీ జీవితం మహిమకరంగా ఉండకపోతే ఆయన రాసిన కథ మహిమకరంగా లేదని అర్థం ప్రియులారా. సో మహిమ నుండి అధిక మహిమలోకి వెళుతున్న మనం దిన మన జీవితం అద్భుతంగా ఉంటుంది యేసు నామంలో. కానీ మనం చేయాల్సిందంతా ఏ కాలం గురించి? అపాయింటెడ్ టైం, సెట్ టైం గురించి ఎదురు చూడాలి ప్రియులారా. పాస్టర్ గారు అలా చూస్తే ఏమో జరుగుతుంది చూద్దామా? చూడండి ఇప్పుడు నా వైపు మళ్ళీ బ్యాక్గ్రౌండ్. ఎలీషా ప్రవక్త, షూనేమీరాలు. ఎంతమంది గుర్తుందండి? ఎంతమంది గుర్తుందండి? ఎలీషా ప్రవక్త, షూనేమీరాలు. షూనేమీరాలు ఏం చేసింది? ప్రవక్తను చేర్చుకుంది. ప్రతిసారి వెళ్తున్నప్పుడు ఆతిథ్యం ఇస్తూ భోజనం పెడుతూ వచ్చింది ప్రియులారా. ఒకరోజు అనింది తన భర్తతో, ఏమండి మన ఇంటికి వస్తూ వెళుతున్న దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అంటే కనుక్కున్నది ప్రియులారా. చూసిందండి, అబ్జర్వ్ చేసిన దైవజనుడిని, ఆయన ప్రవర్తన ఎలా ఉంది, ఆయన ఎలా ఉన్నాడు అన్ని కూడా చూసి అన్నింది, ఆయన భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును. మన ఇంటి మీద ఒక రూమ్ వేద్దాము, అతనికి మంచము బల్ల కావలసిన వస్తువులని చేద్దాము అని చెప్పి భర్తతో నిర్ణయించుకొని చేసింది ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాతో, మీరు చదివితే మీరు ఆ విషయాలన్నీ విని చదివినట్లయితే ఆమె ఆశించి చేసిందా లేదా దైవజనుడి మీద దేవుని మీద భయభక్తులతో చేసిందా? గట్టిగా లేదు. దైవజనుడికి ఇది చేస్తే దైవజనుడు నాకు ఇది చేస్తారని చేసిందా? చెప్పండి. ప్రతిఫలం ఆశించకుండా దైవజనుడికి చేసింది ప్రియులారా. దైవజనుడే ఆమె చేసిన భయభక్తులను చూసి భక్తి శ్రద్ధలను చూసి పిలిచాడు. నీకు ఏం కావాలని అడిగాడు. నాకేమొద్దనింది, వద్దన్నా కానీ వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు అన్నది అపాయింటెడ్ టైం అని చెప్పండి. కొన్నిసార్లు ఆశించకుండా అపాయింట్మెంట్ కలిసి వస్తుంది యేసు నామంలో. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకంటే ఈ షూనేమీరాలు భర్త వృద్ధుడయ్యాడు, ముసలివాడయ్యాడు, ఇంకా టైంలో పిల్లలు పుట్టారని ఆల్రెడీ ఆశలు వదిలేసుకుంది. కానీ దేవుడు అపాయింట్మెంట్ చేస్తే, సెట్ టైం నిర్ణయిస్తే ఆ టైంలో దైవజనుడు రావాల్సిందే, ప్రవచించాల్సిందే యేసు నామంలో. గట్టిగా వి డోంట్ మిస్ చెప్పండి. ఐ డోంట్ మిస్. నేను కోల్పోనని చెప్పండి. దేవుడు నా కొరకు నిర్ణయించిన నేను కోల్పోనని చెప్పండి. ఆమెన్. సో ఆమె అడగలేదండి నా కుమారుడు కావాలని. గెహాజీ పిఏ ఏం కొద్దు ఉందా వాళ్ళ ఇంట్లో? ఇంత భక్తి శ్రద్ధలు, నా గురించి రూము, నా గురించి చైర్ టేబుల్ అన్నీ నా గురించి ఇంత భక్తి శ్రద్ధలు చూపెడుతున్నా, ఏమైనా ఒకటి చేయాలి వాళ్ళకు. ఏముంది అంటే గెహాజీ అన్నాడు, అయ్యా వాళ్ళకి సంతానం లేదు, పిలువు అమ్మా వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు అన్నది పిల్లరా. అంటే షూనేమీరాలు ఏమన్నా ఆమెనన్నదా? ఊరుకోయా, నాతో పరస్కాలు మామూలు భాషలో పిల్లరా. కానీ మామూలు ఏమన్నది దైవజనుడా, నీ దాసురాలకి అబద్ధం ఆడదు. నమ్మిందా నమ్మలేదా? చెప్పండి, గట్టి చెప్పండి, ఇంకోసారి చెప్పండి.
కొన్నిసార్లు విశ్వాసం లేకుండా దేవుడు మంచితనం ఆగదు యేసు నామంలో. ఎంతమందికి అర్థమైంది? నీ విశ్వాసము నీకు పొందుకునే విశ్వాసము నీకు లేకున్నా దేవుని మంచితనం ఆగదు. ఆమె అనలేదు, దైవజనుడు నీ మాట చొప్పున నాకు అవును గాక అనలేదు. అబద్ధం మాత్రం ఆడొద్దు అన్నది ప్రియులారా. అంటే ఆమె నమ్మలేదు. బట్ దేవుడు నమ్మకపోయినా నమ్మదగిన దేవుడు ఆమె కుమారుని ఇచ్చాడు యేసు నామంలో. గట్టిగా. సో సంవత్సరం ఏంది ప్రియులారా, కుమారుడు జన్మించాడండి. ఆ కాలానికి దేవుడు నిర్ణయించిన కాలానికి కుమారుడు జన్మించాడు ప్రియులారా. ఇక కొంతమంది చూడండి, పెళ్ళయింది, పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది అని అంటది. కొట్టేసుకుంటారు పిల్లారా, ఆలోచన జరిపేసుకుంటారు పిల్లారా. ఏంది దేవా నా జీవితం అనుకుంటారు. చర్చకైతే హల్లెలూయా స్తుతిమయ్య, ఇంటికి వెళ్తే గొడవ పిల్లారా. ఇంకా లోపల ఆందోళనలు, ఎప్పుడు చూసిన టెన్షన్, ఆరోగ్యం చెడిపోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, కావలసిన జరగకుండా సాతానుడు అనుకుంటాడు మంచిగా అయింది, నేను వేసిన రాళ్ళే పని చేస్తున్నాయి కానీ వాక్యం పని చేయట్లేదు అనుకుంటాడు పిల్లరా. అత్తొక మాట అంటుంది, ఇరుగు పొరుగు వారు ఇంకో మాట అంటుంటారు, ఆలోచనలు చెడిపేసేవారు బోలు మంది. అందుకొరకు దేవుడు ఈరోజు మాట్లాడుతూ అన్నాడు, జ్ఞానము లేని మాటలు ఆలోచనలను చెరుపుతాయి. మనము ఈ జ్ఞానాన్ని పట్టుకుని బ్రతుకుతున్నాం యేసు నామంలో. ఏమండి, ఈ బైబిల్ ఇదే తీసుకోండి. జరిగిన అంశాలు బోలుడు, జరగబోయేటివి కూడా ఉన్న యేసు నామంలో. అంటే ఈ బైబిల్ని పట్టుకున్నవారు ఎవరైనా నీ జీవితం మీద నిర్ణయం అంటే నిశ్చయితతో ఉండొచ్చు. నా దేవుడు జరిగించిన వాటిని, జరగబోయేటి వాటి కూడా రాశాడు యేసు నామంలో. నా జీవితం గురించి కూడా తన పుస్తకంలో రాసి పెట్టుకున్నాడు. హల్లెలూయా. సో ఆయన జ్ఞానానుసారంగా నడుస్తానే కానీ ఎవడో ఏదో చెప్పిన మాటలతో నేను నడవను, నా ఆలోచన చెడుపుకోను అని ఈరోజు నిర్ణయించుకుందుము గాక. గట్టిగా అంతే ప్రియులారా. ఏమమ్మా చర్చికి పోతున్నారు, అప్పిచ్చేదానిగా ఉంటాను, అప్పిచ్చేవాడిగా ఉంటానని సంవత్సరాల తరబడి ప్రవచిస్తున్నా. ఏమైంది? నిర్ణీత కాలం. నా దేవుడు మాటిస్తే మాట తప్పడు. అబ్రహాం ఆశీర్వాదాలు కలుగుటకే క్రీస్తు నా కొరకు సిలువలో శాపమై నన్ను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడని దేవుని వాక్యం సెలవిస్తే అబ్రహాం ఆశీర్వాదాలు కలుగును గాక. గట్టిగా. బట్ దేని గురించి ఎదురు చూడాలి? నిర్ణయ కాలం. చేయాల్సిన పని శ్రద్ధగా చేయాలి, భక్తి శ్రద్ధతో చేయాలి. పేరు చెడుపుకోకూడదు. పరిస్థితులు మారినాయి కదా అని చెప్పి మనం మారిపోకూడదు. విశ్వాసము, నిరీక్షణ, ఓపిక, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ, వాక్యం వింటూ, నీ దినదినం ప్రోత్సహిస్తూ, వెన్ను తడుతూ, చేయి పట్టి నడిపిస్తున్న దేవుడు నీ వాగ్దాన ఫలమును చూసే వరకు నేను వదిలిపెట్టాడు. హల్లెలూయా. గట్టిగా. సో ఈ షునేమీరాలు కొడుకు జన్మించిన కొడుకు పెద్దోడై 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలు చనిపోయాడు పిల్లలు. చనిపోయినప్పుడు ఎలీషా ఏం చేశాడు? వచ్చివన్నీ మృతుల్లో నుండి తిరిగి లేపాడు. ఆమేన్. అక్కడికి అయిపోలేదు పిల్లరా. 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ద బెస్ట్ పార్ట్ ఇక్కడ ఉందండి. అందరు చెప్పండి, రైట్ టైం అని చెప్పండి, సరి అయిన సమయం చెప్పండి. నా జీవితంలో ఎప్పుడు జరుగుతుందో అనుకున్న నీవు, నేను చెప్తున్న మాట దైవజనుడిగా దేవుని వాక్యం ఎత్తి సరి అయిన సమయంలో జరుగును గాక. నో డిసప్పాయింట్మెంట్స్, ఓన్లీ అపాయింట్మెంట్స్. హల్లెలూయా. And every disappointment of yours, may God turn it as an appointment in Jesus' name. And everything will work according to his appointed or set time in Jesus' name. And గుర్తుంచుకొని చూడండి ఒకసారి ప్లీజ్ నమ్మండి, ఆయనకు మనకన్నా ఎక్కువ తెలుసు యేసు నామంలో. భూమి ఆకాశంలో ఆకాశ నక్షత్రములను అన్నిటిని అందంగా తయారు చేసిన దేవుడు నీ కొరకు ఒక కాలం నిర్ణయించి నీ జీవితాన్ని అందంగా మార్చాలని ప్లాన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది యేసు నామంలో. కానీ ఆ టైం వరకు ఎవరైతే వెయిట్ చేస్తారో, ఎవరైతే అపాయింటెడ్ టైం గురించి అది రేపే కావచ్చండి. మళ్ళీ నేను ఏదో అపాయింటెడ్ టైం అంటే 25 సంవత్సరాల గురించి అంటున్నానేమో పాస్టర్ గారు అనుకోవద్దు. నీ గురించి దేవుని టైం రేపే ఉండొచ్చు, వచ్చే నెల ఉండొచ్చు. బట్ కీప్ ప్రేయింగ్, కీప్ బిలీవింగ్, కీప్ థ్యాంకింగ్ గాడ్. దేవునికి వందనాలు చెల్లించండి. ఎప్పుడు స్తుతించాలి? గట్టిగా. ఎందుకు? అపాయింటెడ్ అనొచ్చు కదా. కార్యాలు జరిగినప్పుడే హల్లెలూయా స్తుతిమై, కార్యాలు జరిగినప్పుడు ఏం దేవుడు అంటారు. అలాంటి వారు కాదు ప్రియులారా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నేను భూమికి పునాది వేయబడక ముందు నిర్ణయించబడిన వాడను, ఆయన గ్రంథంలో నా గురించి అన్ని నిర్ణయించి పెట్టుకున్నాడు, నా అంతం కూడా ఆయనకు తెలుసు, నేనేం చేయాలో అన్ని లిఖించి పెట్టుకున్న దేవుడికి కృతజ్ఞతలు కలుగును గాక. ప్రతిరోజు స్తుతించాలి. ఈరోజు చెరసాల్లో ఉన్నానా, స్తుతిద్దాం. ఈరోజు పోతిఫర్ ఇంట్లో ఉన్నామా, స్తుతిద్దాం. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయ్యామా, స్తుతిద్దాం. కానీ ఎప్పుడు స్తుతి మాత్రం మరవద్దు. ఎందుకంటే ఆయన గ్రంథము, ఆయన జ్ఞానాన్ని నమ్ముకున్నాం యేసు నామంలో. గట్టిగా. సో ఇప్పుడు 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం చదువుతున్నాం పిల్లరా. చదువురా.
ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, షూనేమీయురాల్ని పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామకాలము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలమో అచ్చటగా పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి. చూడండి ఏం చెప్పాడు దైవజనుడు. చూడండి పిల్లరా, ఆమె విశ్వాసురాలు కాదండి. అంటే విశ్వాసంతో ఆమెన్ అవునుగాక అనే స్త్రీ కాదు. చూసామా ఎక్కడన్నా? లేదు. దైవజనునికి ఒక పరిచర్య చేసి ఎన్ని మేలులు పొందుకుంటుంది చూడండి పిల్లలు. కుమారుని ప్రవచనమే నిర్ణీత కాలంలో జరిగింది. చనిపోయిన కుమారుని తిరిగి లేపాడు దైవజనుడు. 3 దైవజనునికి దృష్టిలో ఈ కుటుంబం ఎట్లుందో చూడండి. అమ్మ 7 సంవత్సరాల కరువు రాబోతుంది మన దేశానికి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1 పంట కాదు, 2 పంట కాదు, 7 సంవత్సరాల కరువు రాబోతుందమ్మా అని షూనేమీయురాల్ని పిలిచి వాళ్ళ కొడుకుని పిలిచి అన్నమాట. వేరే దేశానికి వెళ్ళిపోండి, 7 సంవత్సరాలు వేరే దేశంలో సుఖంగా ఉండండి, కానీ ఇక్కడ వద్దు, ఇక్కడ క్షామం రాబోతుంది, ఇక్కడ క్షేమం ఉండదు, కనుక దయచేసి మీరు వెళ్ళిపోండి అని దైవజనుడు పిలిచి వాళ్ళతో చెప్తున్నాడు. హల్లెలూయా. దైవజనుడి మాట విని తన కుటుంబాన్ని తీసుకొని అక్కడ నుండి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది పిల్లరా. 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? తన ఇల్లు, తన ఆస్తిపాస్తులు, తన వ్యవసాయము అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది పిల్లలు. చదువురా. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత, 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. ఎక్కడికి వెళ్ళింది? రాజునొద్ద. 7 సంవత్సరాలు ఊర్లో లేకపోతే ఏం చేస్తారు? భూమిని కబ్జా చేసేసి ఉంటారు, ఇల్లు నోరు ఆక్రమించుకుని ఉంటారు. సో తన ఇల్లు తనకి ఇప్పించాలి, తన భూములు తనకి ఇప్పించాలని ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజు దగ్గర. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఇది చూడండి, ఎన్ని సంవత్సరాల తర్వాత? అందరు చెప్పండి. రైట్ టైం అని చెప్పండి, అపాయింటెడ్ టైం అని చెప్పండి, సెట్ టైం అని చెప్పండి, నిర్ణీత కాలం అని చెప్పండి, సరి అయిన కాలం అని చెప్పండి, సరి అయిన సమయంలో అని చెప్పండి. నువ్వు ప్రేమిస్తున్న మార్త మరియల సహోదరుడు లాజరు, నువ్వు ప్రేమిస్తున్న లాజరు చనిపోయాడు లేదా రోగగ్రస్తుడు ఉన్నాడని ఎప్పుడు వచ్చింది ఇన్ఫర్మేషన్? వచ్చింది పిల్లలు. ఎన్ని రోజులు వెయిట్ చేశాడు యేసయ్య? 4 రోజులు వెయిట్ చేశాడు. ఆయనకు తెలీదా అదే రోజు వెళ్తే ఆ రోగం నుంచి నన్ను స్వస్థపరచచ్చని? కానీ 4 రోజులు వెయిట్ చేశాడు. మధ్యలో ఒక రోజు అన్నాడు లాజరు నిద్రించాడు అన్నాడు. బట్ ఈ రోగం అతని మరణం కొరకు రాలేదు, దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు. హల్లెలూయా. అంటే ప్రతిదీ ఒక అపాయింటెడ్ టైం, సెట్ టైం ఉన్నది ప్రియులారా. యేసు ప్రభువు 4 రోజులు వెయిట్ చేసి 4వ రోజు వెళ్ళాడండి అక్కడికి. వెళ్ళి లాజరుని లేపి, లాజరు లే అని చెప్పి దేవుని మహిమని కనపరిచాడు. ఆమేన్. ఆయన పునరుద్ధాన శక్తి గలవాడని, పునరుద్ధానుడని ఆ రోజు చూపించాడు ప్రియులారా. సో ఇప్పుడు ఈ యొక్క షూనేమీయురాలు వచ్చింది, రాజు దగ్గరకు వచ్చింది. అయ్యా, నా ఇల్లు, నా ఆస్తులు, నా వ్యవసాయ భూమి అన్నీ నాకు ఇప్పించాలి తిరిగి. 7 సంవత్సరాలు అందరూ కబ్జా చేసేసారు, నేను వేరే దేశంకి వెళ్ళిపోయానని చెప్పి రాజు దగ్గరకు వస్తుంది ప్రియులారా. రెడీ? చెప్పండి. సెట్ టైం అని చెప్పండి, మళ్ళీ ఒకసారి. అపాయింటెడ్ టైం అని చెప్పండి, రైట్ టైం అని చెప్పండి. చూద్దాం ఎలా ఉందో. చదువురా. రాజు దైవజనుని పనివాడకు గెహాజీతో మాట్లాడి, ఇది చూడండి ప్లీజ్, గివ్ మీ ఏ చైర్. నా చైర్ నాకుంది. హల్లెలూయా. జరుగుతున్న పని చూడండి ప్రియులారా. రాజు సింహాసనం మీద ఉన్నాడు. ఎలీషా ప్రవక్త యొక్క పనివాడు వచ్చాడు గెహాజీ, మీ ప్రవక్త గురించి, మీ దైవజనుడి గురించి బోలెడు విన్నానయ్యా, కొన్ని విషయాలు చెప్పి నేను వింటానన్నాడు. హల్లెలూయా. రాజు సింహాసనం మీద ఉన్నాడు. గెహాజీ ఎవరి గురించి చెప్తున్నాడు? ఎలీషా గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఎలీషా గురించి చెప్పాలంటే ఎన్ని విషయాలు ఉన్నాయండి? ఏలియా దుప్పటిని తీసుకొని ఏలియా యోర్దాను నదిని పాయలు చేసినట్టుగా ఎలీషా కూడా యోర్దాను నది మీద కొట్టి యోర్దాను నదిని పాయలు చేశాడని చెప్పచ్చు. చెప్పరాదండి? ఒక విధవరాలి యొక్క అప్పు కట్టడానికి బోలెడు నూనెను చేశాడని చెప్పచ్చు. చెప్పరాదండి? ఇంకేమన్నా ఎలీషా గురించి? ఐగుప్తు దేశపు హోమ్ మినిస్టర్ లేదా డిఫెన్స్ మినిస్టర్ నయమాను కుష్ఠరోగంతో వస్తే ఈ యోర్దాను నదిలో 7 సార్లు మునుగమంటే లేచి ఎలా అయ్యాడు? పసిపిల్లల చర్మంలాగా మార్చబడింది ఈ రాజా అని చెప్పి చెప్పచ్చు. ఎవరు? గెహాజీ. సాక్ష్యాలు అని చెప్పండి, టెస్టిమోనీస్ అని చెప్పండి. సాక్ష్యాలు గుర్తు చేసుకోవడం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో గుర్తు చేసుకో. నిర్ణీత కాలంలో జరిగిన లేదో మీకు తెలుస్తుందండి. సో ఈ రాజుకి ఎందుకు అనిపించిందో, గెహాజీ మీ దైవజనుడైన ఎలీషా గురించి చెప్పు, ఆయన చేసిన గొప్ప కార్యాలు చెప్పని చెప్పాడు పిల్లలు. అప్పుడు
చెప్తున్నాడు. చూడండి, అపాయింటెడ్ టైం, సెట్ టైం అని ఎందుకు చెప్తున్నాను చూడండి పిల్లలు, చదువురా. ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞ ఇచ్చాడు. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా. ఏంటండి? చనిపోయిన వాణ్ణి మా ప్రవక్త ఏం చేశాడు? తిరిగి లేపాడు. ఎవరైనా చెప్పండి. షూనేమిరాలు కొడుకు ఎండ దెబ్బ తగిలి చనిపోయినప్పుడు ఎలీషా ఏం చేశాడు? మంచం మీద వచ్చి అతని మీద పరుండి దగ్గి వాడు తిరిగి లేచాడు. గుర్తుందా సందర్భం? ఎలీషా బాయ్. ఇప్పుడు చూడండి పిల్లల, సమయం ఎట్లుంటుందో. రాజు అడుగుతున్నాడు, గెహాజీ చెప్తున్నాడు, స్త్రీ లోపలికి వస్తుంది రాజు దగ్గరికి. షూనేమిరాలు వాళ్ళ కొడుకుతో వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏమవుతుంది? అదే టెస్టిమోని, అదే సాక్ష్యము రాజుతో పంచుకుంటున్నాడు. ఎవరు? గెహాజీ. మా దైవజనుడు ఎలీషా ఒక స్త్రీ యొక్క కుమారుడు చనిపోతే అతను తిరిగి మృతుల్లో నుండి లేపాడు అనే సాక్ష్యం పంచుకుంటున్నాడు. చదువురా. ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. అందరు చెప్పండి రైట్ టైం అని. అప్పుడేమో లోపలికి ఎంట్రీ ఇస్తుంది. ఆల్రెడీ ఏ పరిచయం లేకుండానే ఆల్రెడీ పరిచయం అయిపోయింది యేసునామంలో. గట్టిగా ఆమె గురించి కానీ, షూనేమిరాల గురించి కానీ, ఆమె కుమారుడి గురించి కానీ ఏ పరిచయం అవసరం లేకుండా ఎవరు చేశారు పరిచయం? గెహాజీ ఆల్రెడీ రాజుతో పరిచయం చేశాడు. ఆమెన్. నీ గురించి ప్రతి చోట రైట్ టైంలో మాట్లాడుదురు గాక. నీ గురించి, నీ వివాహం గురించి, ఇంకా నీ వ్యాపారం గురించి ఎవరు ఎక్కడ మాట్లాడుకోలో అక్కడ దేవుడు వారి నోట ఉంచును గాక. ఇంకొకసారి. సో గెహాజీ ఆల్రెడీ మాట్లాడుతున్నాడు ఆ షూనేమిరాల గురించి, చనిపోయిన కుమారుడు లేపబడిన గురించి. అప్పుడే ఆమె ఇంటి గురించి, వ్యవసాయం గురించి, ఆమె భూముల గురించి ఆమె వచ్చేసింది రాజు దగ్గరికి. పిల్లలు చదువురా. అంతటా గెహాజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే. రాజా 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 నేను చెప్తున్నాను కదా, అది మాటల్లోనూ వచ్చేసింది. ఆమె ఎవరో కాదు, ఈ స్త్రీయే, వాడు ఎవడో కాదు, ఇదిగో ఈ కుమారుడే అన్నాడు. హల్లెలూయా. విజ్డమ్ లీడ్స్ us into the right time in Jesus name. జ్ఞానము మన సరి అయిన సమయంలో సరైన చోటుకు నడిపించును గాక. జ్ఞానమే నడిపిస్తుంది పిల్లారా. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడని ఎక్కడికి వెళ్ళాలన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత నీ కనులతో చూస్తావు ప్రభువుని అని చెప్పి ఇద్దరికి దర్శనం వచ్చిందండి. ఇలా ఇద్దరికి దేవుని మాట వచ్చింది. ఎవరెవరు? సుమయోను, హన్నా. ఇద్దరు మందిరంలో ప్రార్థన చేసేవాళ్ళు పిల్లలు, మంచి భయభక్తులు కలిగిన వారు. చనిపోక ముందు ప్రభువుని చూస్తామన్నారు. ప్రభువు పుట్టాడు, మందిరాన్ని, యెరూషలేము మందిరానికి తీసుకొచ్చారు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు. ప్రభువుని చూడడానికి మందిరంలోకి వచ్చి ప్రభువుని చూశారు. హల్లెలూయా. వి డోంట్ మిస్ గాడ్స్ అపాయింటెడ్ టైం ఇన్ జీసస్ నేమ్. దేవుడు నీ కొరకు అపాయింట్ చేసిందని నువ్వు మిస్ కావు. యేసు నామంలో ప్రభు ఆత్మని నడిపించును గాక. ప్రభు నిర్ణయించిన కాలం జరుగును గాక. చూడండి పిల్లలు, ఆయన పుస్తకంలో రాసుకున్నాడు, ఆయన ఆత్మని నీలో ఉంచాడు. ఆ పుస్తకంలో రాయబడిన ప్రకారం నడిపించేవాడు ఆత్మ దేవుడు నీలో ఉన్నాడు యేసు నామంలో. మనం చేయాల్సిందంతా పరిశుద్ధాత్మ అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలి పిల్లరా. షూనేమిరాలు రావడం, వాళ్ళ కొడుకు రావడం, గెహాజీ వాళ్ళ గురించి చెప్పడం, రాజుతో అప్పుడే అన్నాడు, నేను ఎవరైతే చెప్పానో వీడే బ్రతికిన వాడు, మా ప్రవక్త బ్రతికించింది ఇతన్నే అని చెప్పేశాడు పిల్లలు. చదువురా. మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు, అమ్మా నిజమేనా? ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. అవునయ్యా, వృద్ధాప్యంలో కుమారుడు పుట్టాడు, వాడు ఎండ దెబ్బతో చనిపోతే ప్రవక్త వచ్చి లేపాడయ్యా. పునరుద్ధానుడును లేదా పునరుద్ధాన శక్తిని, దేవుని శక్తిని ఉపయోగించి తిరిగి మళ్ళీ జీవంలోనికి చేర్చాడయ్యా అని చెప్పి, నిజమే అని చెప్పి అమ్మ కూడా, మళ్ళీ తల్లి కూడా, షూనేమిరాలు కూడా రాజుకి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. చూడండి పిల్లలు, కొన్ని సాక్ష్యాలు కొన్ని పునరుద్ధరణ కారణమవుతాయి యేసు నామంలో. టెస్టిమోనీ లీడ్స్ టు రెస్టోరేషన్. చెప్పండి. ఆమె వచ్చింది దేని కొరకు? తన భూములన్నీ తనకు తిరిగి ఇప్పించాలని వచ్చింది, రెస్టోరేషన్ గురించి వచ్చింది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది? సాక్ష్యం. చెప్పండి సాక్ష్యం అని. చదువురా. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచిపెట్టి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. ఆమేన్. రాజు అన్నాడు, నీ సాక్ష్యం గొప్పదమ్మా, నీ సాక్ష్యం చెప్పుకున్నావు కనుక నేను ఒక పని చేస్తాను. ఏం కావాలి నీకు? ఇల్లు, నీ ఆస్తిపాస్తులు, తిరిగి నీకు భూమి కావాలనుకుంటా, అంతే కదా? అట్లా కాదు. అరే రండి, ఇదిగో ఈ న్యాయాధిపతి లేదు, ఈ అధిపతిని నీకు ఇస్తున్నా. వీడు ఏం చేస్తాడంటే నీ ఇల్లు ఇప్పిస్తాడు, నీకు తిరిగి నీ పొలము తిరిగి నీకు మళ్ళీ ఇప్పించేస్తాడు. ఇన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాలు క్షామమైనప్పుడు కూడా పంట పండింది చూసారా? ఆ పంట యొక్క ఫలం కూడా నీదే పో అన్నాడు. హల్లెలూయా. కంప్లీట్ రిస్టోరేషన్ అని చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి, కంప్లీట్ రిస్టోరేషన్ అని.
అదే చెప్పాను, టెస్టిమోనీ లీడ్స్ టు రిస్టోరేషన్. అక్కడ జరిగింది ఏందండి? రాజును బతిమలాడుకున్నది లేదు, రాజు కనికరపడ్డది లేదు. జస్ట్ కరెక్ట్ టైంలో గెహాజీ చెప్పడం, అది ఆ సాక్ష్యాన్ని ఆమె నిర్ధారించడం, రాజుకి ఆ సాక్ష్యం బట్టి తన హృదయంలో దయబుట్టడం, అధిపతిని నియమించి తనకు రావాల్సిన పంటను పొలాలన్నిటి తిరిగి ఇప్పించాడు యేసునామంలో. గట్టిగా ఈ స్త్రీని చూస్తే నాకైతే ఏమనిపిస్తుంది అంటే పిల్లరా, దేవుని మంచితనం అంతా అనుభవించిన స్త్రీ అనిపిస్తుంది యేసునామంలో. వాగ్దానం ముందుకోవడానికి విశ్వాసం లేదు, వాగ్దానాన్ని అడగలేదు, విశ్వాసాన్ని నిలబెట్టుకునే సంగతులు ఎక్కడ లేవు. దేవుడే నా మంచితనం ఇది, నా మంచితనం ఇది, నా మంచితనం ఇదని ఇస్తూనే ఉన్నాడు యేసునామంలో. మరి అప్పటికి యేసయ్య ప్రాణం పెట్టలేదు. యేసయ్య ప్రాణం పెట్టని రోజుల్లోనే అంత దేవుని మంచితనం కనబడితే, యేసు ప్రభు వారు వచ్చిన రోజులు, దాని తర్వాత రోజులు ఇవి, మనకు తన మంచితనం అంతా కనబడును గాక. గట్టిగా ఎంతమందికి ఆశ ఉంది ఈరోజు మీ జీవితంలో అపాయింటెడ్ టైంలో జరుగుతుందని యేసునామంలో? ఎంతమందితో దేవుడు మాట్లాడండి ఈరోజు? చేతులు దించండి. ఎంతమందితో దేవుడు మాట్లాడండి ఈరోజు? పాస్టర్ గారు, నా గురించేనండి, నా జీవితంలోనేనండి, నేను డిసప్పాయింటెడ్గా ఉన్నాను, బట్ ఈరోజు అపాయింటెడ్ టైం ఒకటి ఉందని నేను నమ్ముతున్నాను. దేవుడు సరి అయిన సమయంలో నా గురించి మాట్లాడిస్తాడు యేసునామంలో. సరి అయిన వ్యక్తులు నా గురించి మాట్లాడుదురు గాక, సరి అయిన వ్యక్తులు నా గురించి మాట్లాడుదురు గాక, సరి అయిన చోటుకి నేను వెళుదును గాక, సరి అయిన వ్యక్తులు నా దగ్గరకు వచ్చుదురు గాక, సరి అయిన గ్రామానికి నేను వెళుదును గాక, ఏ ఊరికి నేను వెలుగుగా ఉండాలి ఆ ఊరికి వెళుదును గాక. అందుకొరకు పిల్లలు కొన్నిసార్లు వెనకకి వెళ్ళి చూడండి దేవుని అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయో. నేను చెప్పాను కదా, ఆర్మూర్ పట్టణంలో సంఘం స్థాపించబడ్డానికి కారణం, అక్కడ ఒక ఊరుంది ప్రియులారా. ఎవరు? ఇస్సాపల్లి. అసలు ఆ పేరు తినేది కూడా తెలియదు. అక్కడ నుండి ఒక ఇన్విటేషన్, పాస్టర్ గారు మా సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి రండి అని. చెప్పండి ఏంటది? గాడ్స్ అపాయింటెడ్ టైం. మళ్ళీ ఇంచుమించు ఆ కాలంలో నేను ఒక ప్రార్థన చేస్తున్నాను, దేవా ఇటు కూడా వెళ్ళాలి దేవా నేను ప్రార్థన చేశాను పిల్లారా. నా ఆలోచన ఎక్కడి దాకా వెళ్ళింది తెలుసా అండి? చలిగల దాకా వెళ్ళింది పిల్లలు. ఎక్కడి దాకా? నిజం చెప్తున్నానండి, నా ఆలోచన ఎక్కడి దాకా వెళ్ళింది? దేవుడు ఇటుగిట తీసుకెళ్తాను. ఎక్కడ తీసుకెళ్తాడు అనుకున్నా? ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆర్మూర్ తీసుకెళ్ళాడు పిల్లలు. నువ్వు అడిగిన దానికన్నా అధికంగా నేను చేస్తాను, తక్కువ చేయడం యేసునామంలో. వెళ్ళి ఒక్క సందేశము, ఒక్క దేవుని శక్తిని, ఒక్క పర్యాయం చూపెడితే ప్రియులారా, అక్కడ ఉన్న వారందరూ దేవుని వాక్యానికి ఆకర్షితులయ్యారు యేసునామంలో. తద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడినట్లు ఆర్మూరు పట్టణంలో సంఘంలో స్థాపించబడ్డది యేసునామంలో. అందుకని చెప్తున్నాను కదండి, నేను ఎప్పుడు పాస్టర్స్తో చెప్తుంటాను, నాతో ప్రయాణం చేస్తున్న పాస్టర్స్తో, కారులో ఒక కొత్తూరికి వెళ్ళామనుకోండి, నేను చెప్తాను పిల్లారా, దేవుని చిత్తం లేకుండా మనం ఇక్కడికి రాము. ఈ కొత్తూరుకి వచ్చాము, ఈ పలాని కుటుంబానికి వచ్చామంటే దేవుని చిత్తం ఏదో ఉంది కనుక అది కనిపెట్టి ప్రార్థన చేయాలని చెప్తాను పిల్లారా. ఆ కాలంలో పాత నిబంధనలు ఏం చేసేవారు తెలుసంటే, అబ్రహాం గారు కానీ, ఇస్సాకు, యాకోబు గారు కానీ కొత్త స్థలానికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టేవారు పిల్లలు. రాయి మీద పెట్టి ఆ రాతి మీద నూనె పోయడం కానీ బలర్పించడం కానీ చేసి, ఇది దేవుని స్థలం అని చెప్పేవారు. మనం ఏం చేయాలి? రాయి మీద రాయ పెట్టాం, నూనెనా పోయాం, మన నూనెంతా ప్రార్థన యేసునామంలో. ఎక్కడికి వెళ్ళా మోకరించాలి, అక్కడ బలిపీఠం పెట్టాలి. దేవా ఈ ఊరికి నన్ను ఎందుకు నడిపించావు అని చిత్తం నెరవేర్చబడును గాక. తండ్రి ఈ ఊరిలో నాకు అపాయింట్మెంట్స్ ఉన్నాయేమో, అపాయింట్మెంట్ చేయి యేసునామంలో. ఈ ఊరిలో రాజుతో మాట్లాడాలా, ఎమ్మెల్యేతో మాట్లాడాలా, లేదా వ్యక్తులతో మాట్లాడాలా, మాట్లాడుదును గాక. అందుకొరకు ఎక్కువ నేను చింతించాను పిల్లారా. నా గురించి నాకన్నా ఎక్కువ చింతించే వాళ్ళు ఉన్నారు, నా గురించి నాకన్నా ఎక్కువ చింతించి అనారోగ్యం పాలవుతున్న వారు కూడా ఉన్నారు పిల్లారా. కనుక నేను చెప్తున్నది ఏంటంటే, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన అన్నీ రాసి పెట్టుకున్నాడు యేసునామంలో. హల్లెలూయా. ఎంతమందికి జ్ఞానవాక్యం దొరికింది ఈరోజు? ఎంతమందికి ద రైట్ వర్డ్ దొరికింది ఈరోజు? దేవుని కృతజ్ఞతలు ప్రార్థిస్తున్నాం పిల్లరా. ప్రార్థించండి. దేవా అపాయింటెడ్ టైం, సెట్ టైం అన్నిటికి ఉన్నదయ్యా. భూమి మీద ప్రతిది అపాయింటెడ్ టైంలో జరుగుతుందని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారు కాలం సంపూర్ణమైనప్పుడు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కాలం సంపూర్ణమైనప్పుడు సిలువలో చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కాలం సంపూర్ణమైనప్పుడే లోకానికి కనపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కాలం సంపూర్ణమైనప్పుడే పరిచర్య ప్రారంభించాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు కాలం సంపూర్ణం చేయాలనుకుంటున్నాడు ప్రియులారా. ఆయన నిర్ణయించిన కాలం ఒకటి ఉంది ప్రియులారా. నువ్వు ఫలించడానికి, నువ్వు అభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి, తలగా ఉండడానికి, గ్రామాలకు వెలుగుగా ఉండడానికి, ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు ప్రియులారా. ప్రార్థించండి. లార్డ్ హెల్ప్ మీ, నాకు జ్ఞానం ఇవ్వయ్యా, నీ ఆత్మతో నడిపియ్యా. నువ్వు నా కొరకు ఇచ్చిన ఏ అపాయింట్మెంట్ నేను డిసప్పాయింట్మెంట్గా మార్చుకోకూడదు తండ్రి. నువ్వు నా కొరకు పెట్టిన ప్రతి అపాయింట్మెంట్ నేను వాడుకుందును గాక, నీ ఆత్మతో నడిపించబడుదును గాక, ప్రతి వ్యక్తిని నేను సరైన సమయంలో కలుసుకుందును గాక. నా జీవితంలో ఎప్పుడు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నావో, నా జీవితంలో ఎప్పుడు తండ్రి నేను ఎత్తాలనుకుంటున్నావో, నా జీవితంలో ఎప్పుడు తలగా నిలబెట్టాలనుకుంటున్నావు, ఆ టైంలో అన్నింటినీ కూడా నన్ను నడిపించు దేవా. ఈరోజు నేను కష్టకాలంలో ఉన్నా కావచ్చు, నిందకాలంలో ఉన్నాను కావచ్చు. యోసేపు ఏం చేయకుండా నింద కాలంలో ఉన్నాడు ప్రియులారా. 2 సంవత్సరాలు నింద కాలంలో గడిపాడు ప్రియులారా. ఈరోజు నీ జీవితంలో కూడా నిందింపబడుతున్నావేమో, గొడ్రాలని నిందింపబడుతున్నావేమో,
ఫలించని దానిగా నిందింపబడుతున్నావేమో, ఫలించని వాడిగా నిందింపబడుతున్నావేమో. టెన్షన్ పడుతూ పిల్లరా, దేవుడు అపాయింటెడ్ టైం అనేది ఒకటి పెట్టాడు, నిర్ణీత కాలం అనేది దేవుడు పెట్టాడు పిల్లరా. కాలములు సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నవి ప్రియులారా. నేను నడిపించే దేవుడు కునుకడు నిద్రపోడు, నీ చేపట్టి విడవని దేవుడు ప్రియులారా. మనం బహుగా ఫలించాలని ఆశిస్తున్నవాడు ఒక్కడే ప్రియులారా. నా యందున్న వారు బహుగా ఫలించుదురు అన్నాడు ప్రియులారా. నేను ఎవరి యందు నిలిచుంటాను వాడు బహుగా ఫలించును అన్నాడు ప్రియులారా. సో దేవుడు ఫలించడానికే నీ కొరకు నిర్ణయించిన కాలం ఒకటి ఉన్నది. ఆ కాలాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించండి, ఆనందించండి, ఆనందించండి. డోంట్ స్పీక్ నెగిటివ్. అజ్ఞానంలో మనం మాట్లాడకూడదు, మన ఆలోచన చెడుపుకోకూడదు. విశ్వాసంతో ముందటికి వెళ్దాం, విశ్వాసంతో ఆనందిద్దాం, నిరీక్షణతో ఆనందిద్దాం. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నిర్ణయ కాలమున వచ్చే సంవత్సరం ఈ టైంకి నిర్ణయించబడిన కాలం వచ్చింది. అబ్రహాము అందుకొరకే దేవుడు మమ్మల్ని పంపించాడు. రైట్ టైంలో మేము వచ్చాము నీ జీవితంలోకి ప్రవచించడానికి. వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా నీ కుమారుడు జన్మిస్తాడన్నాడు. నిర్ణయ కాలంలో జరిగింది ప్రియులారా. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ గురించి రాజులు మాట్లాడుకునే సమయం వస్తే మాట్లాడతారు ప్రియులారా. అధికారులు మాట్లాడతారు నీ గురించి, నీ ఫేవర్ గురించి. నీ పరిచయం అవసరం లేకుండా దేవుడే నడిపిస్తాడు ప్రియులారా. రైగా షయహందలకు సిక్కందారబయ ఓ మలహందరకు షయగటారి మందరబు సిక్కందారబయ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని విషయాల్లో మనకు జ్ఞానం లేకపోతే జ్ఞానం పొందడం చాలా అవసరం. ఉదాహరణకు దేవుడు 25వ ఏట నిన్ను ఫలింపజేయాలనుకున్నాడు అనుకోండి. ఉదాహరణకు చెప్తున్నాను, 25 సంవత్సరాల ఏజ్లో నిన్ను మ్యారేజ్ చేయాలనుకున్నాడు పిల్లలు. అంతకన్నా ముందే నువ్వు తొందరపడి 22 ఇయర్స్లోనే నీ ఇష్టానుసారంగా మ్యారేజ్ చేసేసుకున్నావు అనుకోండి ఉదాహరణకి. అప్పుడు దేవుడు అంటాడు, నా ప్లాన్ చాలా గొప్పగా ఉండే నా బిడ్డ పట్ల. తన సొంత నిర్ణయం తీసేసుకొని తన ప్లాన్ చెడిపేసుకుంది, లేదా నా ప్లాన్ చేయకుండా ఆమె సొంత నిర్ణయం తీసుకొని సొంత బాటలు వెళ్ళిపోయాడు అని దేవుడు అనుకుంటాడు పిల్లరా. అందుకొరకు ఆయన చిత్తం మీద పరీక్షించి తెలుసుకోమన్నాడు దేవుడు. అయ్యా ఇది నీ చిత్తమా కాదా? సంవత్సరం అయితే, 2 సంవత్సరాలు అయితే, 20 సంవత్సరాలు అయితే నేను పిల్లారా, ఆయన చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకుందాం. దేవుడే కరెక్ట్ టైంలోకి తీసుకొస్తాడు. వ్యక్తినైతేనేమి, వ్యక్తులనైతేనేమి, నీ సహాయకులనైతేనేమి, నీ పరిచర్య విషయంలోనైతేనేమి, పరిచారకులైతేనేమి, ఎవరినైనా, రాజులైనా సరే నిన్నక్కడ తీసుకెళ్తాడు, లేదు వారిని అక్కడ తీసుకొస్తాడు యేసు నామంలో. మనం చేయాల్సిందంతా ప్రార్థనలో ఆయన చిత్తం ఏంటో కనిపెట్టుకుంటుంటూ ముందడికి సాగడం యేసు నామంలో. ఆమేన్, హల్లెలూయా. సో అంతేగాని ఆలోచన చెడుపుకోవద్దు. అజ్ఞానులు మాట్లాడిన మాటలకు ఆలోచనలు చెడుపుకోకూడదు. నీ ఆలోచన అంతా ఆలోచనకర్త అయిన దేవుడిచ్చిన ఈ ఆలోచన బట్టి ఉండాలి యేసు నామంలో. గట్టిగా ఆమేన్.